ఓం నమః చండికాయ నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహంలో 18వ రోజు కాళహస్తీశ్వర మహాత్మ్యము. నిన్నటి రోజున మనము చక్రార్చన చేసేటప్పుడు 4 సార్లు తీర్థం తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలి? రెండోది, ఈ చక్రార్చన విశేషాలు కొన్ని, అలాగే ఆ కాళహస్తిపురంలో రాసినది కూర్చొటి బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ మామూలుగా ఆ ఊళ్ళో బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నారని చెప్పడం, వాళ్ళందరినీ రాజయోగంతో పోల్చడం కూర్చొటి తప్ప అన్యులు బహుశా రాయలేరని చెప్పడం సాహసం, కానీ ఆయన బాగా పండించారు. ఇక్కడ నుంచి నిన్నటి నుంచి 2-3 పద్యాలు అన్ని శ్లేష. అయితే నిన్న దాంట్లో శ్లేషాలంకారము, ఉపమాలంకారము, క్రమాలంకారం 3 అలంకారములు రాస్తూ అది ఆ పద్యము విడగొట్టితే అర్థం మారుతుంది. ఇది కేవలము రాజయోగం, ఇంకోటి బ్రహ్మక్షత్రియ వైశ్యుడు. దీనికి అనుబంధంగానే మనము కొన్ని చక్రార్చన రహస్యాలు, కొన్ని రాజయోగ రహస్యాలు, మన శరీరాలు, మనకి ఎన్ని శరీరాలు ఉంటాయి? ప్రతి మనిషికి స్థూల, లింగ, సూక్ష్మ, కారణ, మహాకారణం అనేటువంటి 5 శరీరాలు ఉంటాయి. మరణం అనేటువంటిది కేవలం ఈ శరీరానికి, అంటే ఈ స్థూల శరీరానికి మాత్రమే. అలాగే కోశాలెన్ని? పంచకోశాంతర స్థిత, పంచక్రోశాత్మకాయ అంటే అర్థం ఏమిటి? ఆ మాలామంత్రం ఏమిటి? ఇవన్నీ కూడా మహాదేవుడి దయ వల్ల చెప్పుకోవడం జరిగింది. మహాదేవుడి దయ వల్ల బహుశా మీరు స్థితప్రజ్ఞులు కాబట్టి మీరు ఆనందాన్ని తొణికిసలాడించకుండా లోపలే ఆనందించి ఉంటారని నేను అంటాను. ఆ పద్యాన్ని ఇంకొకసారి 2 రకాలుగాను చదివి కొత్త పద్యంలోకి వెళ్దాం. చదవమా? నైజంబులగు నిత్య నైమిత్తికములు నడుపుచో, నైమిత్యకములగు నిత్య నైమిత్తికములు నడుపుచో, నైజంబులగు నిత్య నైమిత్తికములు నడుపుచో. 3 అర్థాలను అక్కడ మీకు నేను చెప్పాను. నిత్యము, నైమిత్తికము, నిత్య నైమిత్తికము, నైజం నిత్యము, నైమిత్తికం, నిత్య నైమిత్తికం 2. తర్వాత నైమిత్తికం 3 ఉన్నాయి. కాబట్టి నిత్య నైమిత్తికములు గడుపుచో బ్రహ్మార్పణంబు చేసి సంగరహిత బుద్ధి శాంత నవస్ఫూర్తి. ఏమి రాశారండి అసలు నిజంగా. ఒక్కళ్ళకైనా ఇంత వయసు వచ్చిన తర్వాతైనా ఇది వింటున్నామన్న ఆనందం కలకపోతే అసలు తెలుగుదేశంలో నిలబడే హక్కు మనకి లేదండి. శాంత నవస్ఫూర్తి వైరి వర్గము సంహారమాడ. అబ్బా,
ప్రబల ప్రబల మహార్థ ప్రబల మహార్థ అర్థం అలా చేస్తే కానీ అది కాదు. ప్రబల మహార్థ ప్రబల మహార్థ ప్రభాసమాన ప్రభాసమాన స్థితి కోశంబులుండెడి కొలదులరసి కోశములు. కోశములు అంటే 2 అర్థాలు చెప్పాను. నన్ను చెప్పడానికి 1:12 నిమిషాలు పెట్టింది. నిన్న మా వదిన కూడా ఫోన్ చేసి నేను కూడా నోట్స్ రాసుకుంటున్నాను ఎంత బాగుందని. అది సరే. ఇకపోతే ఇప్పుడు 3వది వైశ్యులు, ఇప్పుడు శూద్రులు. ఇవన్నీ రాజయోగానికి ఎలా ఉన్నాయో చెప్పాను. తర్వాత ఆతప శీత వాత వాతతుల సమముగా ఆత్మ ప్రయత్నము తలచి ఆత్మ ప్రయత్నం తలచి బ్రహ్మక్షత్రియ వైశ్యసు సంచరింతురు బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అవ్వీట ఎలా భద్రహృదయ నిరుపమానానంద విహారణోదిత్ర అగుచు రాజయోగైక సామ్రాజ్య రతులుగా. నిజంగా కాళహస్తి ఇప్పుడు ఈ 3 పద్యాలు చెప్పినా చాలా అనిపించింది. రాను అందుకే ఇంత బాగున్నాయి కాబట్టే ఎవరు శ్రీకృష్ణదేవరాయలు స్తుతమతి అయినాంధ్ర కవి దుర్జటి పల్పుల ఏల కల్గెనో ఈ అతులిత మాధురీ మహిమ. ఎంత మహిమ వచ్చిందయ్యా ఆయనకి, అసలు ఎలా వచ్చిందయ్యా ఇంత అదిగా మనకు దుర్జటి. అది సరే. ఇకపోతే ఇప్పుడు 2వ పద్యానికి వెళ్తున్నామండి. ఈ పద్యం నిజంగా కిందటి పద్యంలో కాంట్రడిక్టరీ విషయాలు ఏం లేవు. ఇక్కడ పరమ కాంట్రడిక్టరీ పద్యం, చంపకమాల పద్యం. కాంట్రడిక్టరీ ఇన్ ద సెన్స్ అంటే ఏంటంటే ఒకవైపు మహాయోగం, ఇంకొక వైపు మహాభోగం. ఒకవైపు మహాభోగం ఇది, ఇంకొక వైపు మహాయోగం. ఈ యోగము ఈ భోగము యోగం లాగా కనిపించింది నాకు. భోగం ఇది కూడా శ్లేషాలంకారము ప్లస్ క్రమాలంకారం. సాధ్యమైనంత వరకు నేను ఇవాళ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే మిగిలింది రేపు. మహాదేవ్ 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 చెప్పమ్మా. చాలా జాగ్రత్తగా వినాల్సిన పద్యం అండి ఇది. ఈ పద్యము మంచి మీకు 2 అర్థాలు చెప్తాను. యోగి భోగి ఈ 2 అర్థాలు సాధ్యమైనంత వరకు చెప్తాను. అది సంగతి. చెప్పమ్మా. చంపకమాల పద్యం. పరిచిత బిందు నైపుణి అది ముందర మనం ఏం చేద్దామంటే రసభంగం కలగకూడదు కాబట్టి ముందర పద్యం మొత్తం చెప్పేస్తాం. పరిచిత బిందు నైపుణి అపార కళానుభవ ప్రసక్తి. మీ గుర్తుపెట్టుకోండి, ఏమిటి యోగం భోగం ఉండాలి. శాస్త్రం ఎప్పుడు భోగం వదిలేయమని చెప్పలేదు, చక్కగా భోగాలు అనుభవించమని చెప్పింది శాస్త్రం. అందుకే కామి కాని వాడు మోక్ష కామి కాలేడు అని రాశాడు విశ్వనాథ మన వేమన. కాబట్టి చెప్పమ్మా.
పరిచిత బిందు బిందు నైపుణి. ఆ బిందు అంటేనే ఇక్కడ మొత్తం అర్థం ఉంది. బిందు నైపుణి ఐపుణి నపార కళానుభవ ప్రసక్తి. అది నాదరస వివేక సంపద. నాదరస వివేక సంపద. అది సదా సుఖవాక్య. సుఖ 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 కాదు, నాద సదా సుఖవాక్య. సుధానుభూతి. సదా సుఖవాక్య సుధానుభూతి. మోహరహిత. మోహ సదా సుఖానుభవ సుధానుభూతి. మోహరహిత మోహరహిత వృత్తి. ప్రస్ఫురద్ అనంగ ప్రస్ఫురద్ అనంగ. అది ప్రస్ఫుర అనంగ రహస్య. అసలు ప్రస్ఫుట అనంగ రహస్య విచార బుద్ధి. అపురమున కామినీజనులు పొల్తురు యోగి జనులు. ఆ పురములో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలంట. ఆ పురములో అంటే ఆ కాళహస్తి నగరంలో కామినీజనులు యోగుల్లాగా ఉన్నారు. ఏమిటి అసలు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మీకు కామిని నేను చెప్పేటప్పుడే ఒక అర్థం చెప్పేస్తాను. రెండు అర్థాలు కూడా ఈ పద్యానికి కలిపి చెప్పడానికి ప్రయత్నిస్తాను. కామిని అంటే విశేష స్వంగనాభీరు కామిని. అది అమరంలో ఏం చెప్పారంటే, అంటే విశేషమైనటువంటి కామ ప్రేరిత హృదయములు కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు కొంత లక్షణాలు ఉంటాయి కదండి, విశేషమైన అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో ఆ ఇన్స్టింక్ట్. ఆ ఇన్స్టింక్ట్ వాళ్ళలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని కామిని అన్నారు. ఇది మీరు వెంటనే దీన్ని తీసుకుని ఏదో ఒక వాళ్ళ మీద ఒక బ్రాండ్ వేసే కానీ అలా అది ఉండటమే తప్పేం కాదు. అది అదే బ్రాండ్ ఉంటారు అలా ఉన్నవాళ్ళు అని చెప్తారు. అలా ఉన్నటువంటి వాళ్ళు కాదు. అలా మీరు కొంతమంది వాళ్ళు వీళ్ళు వేశ్యలు అని చెప్పిన వాళ్ళ అర్థాలు కూడా ఉన్నారు. మాన్యంగా ఉంటుంది కదా, ఎందుకంటే ఆ వృత్తిలో ఉన్నారంటే. అది పైగా అప్పట్లో అది ఒక వృత్తి, ఇట్స్ అ ప్రొఫెషన్. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉండేవండి. మీకు నేను మొన్న చెప్పాను, కొన్ని భంగిమలు వాళ్ళు దాని గురువులు, వాళ్ళు నేర్పేవాళ్ళు. నీకు ఎవరో ఒకరు నేర్పకపోతే ఎట్లా నేర్చుకుంటావు నువ్వు? మనకు తెలిసిందల్లా ఒకటే భంగి, అందుకే మనకు బోరు కొడుతుంది. నీకు బోరు కొట్టకుండా ఉండాలంటే రకరకాలు ఉండాలి. 16 మొత్తం ఎన్ని 84 84 నీకు రావు, కనీసం 16 కూడా రావు, కనీసం 9 ఏడవమని చెప్పారు మనకి. ఆ 9 కూడా ఏడవలేకపోతే నోట్లో వేలేసి కూర్చోవాలి. కాబట్టి మొన్న చెప్పాను మీకు మరి ఎవరికి ఏం అర్థమైందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు దాని గురువులు వాళ్ళు. అందుకే అనంగ రహస్య. ఈ అనంగుడు అంటే మన్మథ. ఆ మన్మథ రహస్యాలు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఆ పురమున అటువంటి కామిళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారంటే యోగుల్లాగా ఉన్నారండి. మరి వాళ్ళు యోగులు ఎలా అవుతారండి? వాళ్ళు లౌకిక ప్రపంచంలో ఉన్నారు కదా, వాళ్ళు యోగులు ఎలా అవుతారు అన్ను అంటే అయినా నేను దానికి చెప్తారా నేనా అని చెప్పారు తులసిరెడ్డి గారు. కంగారు పడమక్కడే చెప్తాను. పరచిత నుంచి ఇప్పుడు ముందర వస్తాం. అది అతిశయేన కామోస్య ఇది కామి. గురుబాల ప్రబోధిక అమరము ఇవన్నీ ఏంటంటే వీటికి మన డిక్షనరీ లాంటివి. కనీసం పేర్లలో విషయం గుర్తుపెట్టుకోండి. మహానుభావుడు డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు అన్నారు, మీ వల్ల పేర్లన్నా తెలుస్తున్నాయండి అని ఆయన పేర్లు రాసుకున్నారండి ఆయన. సార్ ఇంకో విషయం అంటే, మంచిని నేను అనుకోవటం మంచి అని చెప్పడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. బహుశా నేను ఆయన పేరు చెప్పడం వల్ల మీరు ఎవరన్నా అఫెండ్ అవుతున్నారేమో నాకు తెలియదుగా.
ఇఫ్ అట్ ఆల్ ఐ అటెండ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఐ సీ థింగ్స్ చేశారు. ఆయన అడిగిన కొన్ని ప్రశ్నల వల్లే కొన్ని సమాధానాలు నా దగ్గర నుంచి వచ్చాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిన్న నేను ప్రయత్నపూర్వకంగా నేను ఒకటి తొక్కు పెట్టేశాను. ఎవరిని అడిగితే చెబుదాం, మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ప్రయత్నం వాడు చేసిన పాపం చెప్తే పోతుందని చెప్పేసి. ఎందుకని మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, మీకు ఖచ్చితంగా ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఆ డౌట్ రాలేదంటే మీరు వినవలసినంత శ్రద్ధగా వినలేదు. కాబట్టి ఎందుకు నేను ఇప్పటికే నేను కంఠశోష అనుకుంటున్నా, ఈ మిగతా కంఠశోష ఎందుకు? మీరు విన్నప్పుడు ఇది టైంపాస్ పల్లిగా తీసుకునేటప్పుడు టైంపాస్ పల్లి. మీకు ఇంత మొన్న ఒక్క రోజు చెప్పాను, నాయన నేను చెప్పబోయే పద్యం చాలా గొప్ప పద్యం నాయన అని చెప్పాను. మళ్ళీ అది వినగలుగుతారా? ఏదో ఆ పిల్లవాడు యూట్యూబ్ లో పెడుతున్నాడు కాబట్టి మీరు మళ్ళీ వినవచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా మొదటి ఇన్స్టెంట్ లో వింటం ఉన్నట్టు దాని అనుభవం వేరండి. ఇది గుర్తుపెట్టు. కాబట్టి కామభావం ఎక్కువగా ఉన్న వాళ్ళని కామిని అని పిలవాలి. అంతే తప్పితే వాళ్ళని మీరు బ్రాండ్ వేసేసుకోండి వేశ్యరు అని చెప్పేసి. అంటే తప్పు లేదు, కానీ అది మాత్రం కాదు. ఇది మాత్రం అంటే తప్పు లేదు, కానీ అది మాత్రం కాదు. ఇప్పుడు మనం ముందరకు వద్దాం. పరిచిత, వాడు యోగిని లాగా ఉన్నారన్నారు, వాళ్ళు యోగులాగా. అయితే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పారు, కామిని. అపద్యం చూద్దాం. కామిని, ఇక్కడ మీకు కొంత గ్రామర్ చెప్పాలి. చెప్పండి, ఫాస్ట్ గా చెప్పాలన్నా ప్లీజ్. కామిని ಅಲ್ಲಿ వెళ్ళరమ్మా, దీర్ఘ సుమంగళి భవ. చెప్పండి కామిని. ఆ పద్యం పాదం నాన్న, పాదం. సరే, నేను తర్వాత చెప్తాను. పరిచిత, కామినీ జనులు. కామినీ జనులు అనేటువంటిది ఎలా ఉంది? ఇది బహువచనంలో. కామినీ జనులు బహువచనం. ఆ తర్వాత ఏముంది చదువమ్మా? పొల్తురు. అది కామినీ జనులు పొల్తురు, యోగి జనంబు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కామినీ జనులు బహువచనం. అప్పుడు వీళ్ళు ఇక్కడ ఎలా ఉండాలి? యోగి జనంబులు పోలిక అనాలి, కానీ యోగి అన్నారు. అంటే ఇది ఏకవచనంతో చెప్పారు. అవి బహువచనము. కామినీ జనులు యోగి జనంబు పోల్కిన్, యోగి జనంబుల పోల్కిన్ అనలా. దానికి ఒక గ్రామర్. అంటే నేను ఏమేమి చెప్పబోతున్నానో మీకు చెప్తున్నాను. అంటే చెప్పచ్చు అన్నారు. ఇది ఎందుకంటే ఇది లాక్షణిక గ్రంథం అండి ఇది, అందుకని ఇంత చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఎవరన్నా ఎంఏ తెలుగు చేసిన, దీంట్లో పిహెచ్డి చేద్దాం అనుకున్నా ఇది పనికొస్తుంది. చెప్పండమ్మా. పరిచిత. అంటే పరిచితం అంటే బాగా తెలియబడిన, అంటే ఆలోచన. ఏమిటి? బిందు. బిందు అంటే ఏమిటి? ఇక్కడ బిందు అన్న పేరు కలిగినటువంటి దంతక్షత విశేషము. దంతక్షత విశేషములు అంటే మీకు తెలియదు, చెప్తాను. బిందుర్ దంతక్షత విశ్వ నైపుణ్యంలో ఇలా ఉంది. అంటే పరస్పరానురాగబద్ధులై ఒకరికొకరు పరస్పర గాఢాలింగనం చూసుకునేటప్పుడు సామాన్యంగా నోటితో కొరుకుతారు. దాన్ని బిందు అంటారు. అది కొరుకుతారని ఇప్పుడు మీకు అలవాటు లేకపోతే ఇది అలవాటు చేసుకోకండి సుమా. అక్కడ ఉన్నది చెప్తున్నది. వాళ్ళు దీన్ని దంతక్షతలు నఖక్షతలు అంటారు. అంటే ఆ పరస్పరము బాగా ఉన్నప్పుడు ఆ కోళ్ళు పళ్ళు గుర్తుల్ని బిందువులు అంటారు. అయితే అది ఎలా ఉండాలి అంటే అదేదో కసితోనూ కక్షతోనూ కొరికినట్టు ఉండకూడదు. ఊరికే మార్క్ పడాలి, వదిలేయాలి. అందుకే దాంట్లో నిపుణత కలిగట్టు వాళ్ళకి. మీరు కాళహస్తీశ్వర మహత్యం, కాళహస్తీశ్వర శతకం చదవాలి. ఆయన చూసుకున్నాడు ఇలా శరీరాన్ని. దీనికి బాగా ఈ అలవాటు ఉండేదిగా. చూసుకుంటే ఇవన్నీ వాళ్ళు
అన్ని నఖక్షతలు దంతక్షతలే. దంతక్షతలు అంటే పళ్ళ గుర్తులు ఇవన్నీ ఉన్నాయి. నఖక్షతలు అవి చూసుకున్నాడు ఆయన బాబు. కాళహస్తీశ్వరుడికి చూపించుకున్నాడు ఆయన. సిగ్గుపడలేదు ఆయన. ఏమిటయ్యా ఇది, నాకేమో అది పోవట్లేదు, ఇదేమో ఇలా ఉంది, నన్ను ఎలా ధరిస్తే అందుకే మీ కాళహస్తీశ్వర శతకం కూడా చెబుతానని చెప్పాను అప్పుడప్పుడు. కాబట్టి అది ఎలా ఉండాలంటే, దాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఒక ఇన్స్టింక్ట్ వచ్చేవారు అంటే వదిలేసా. అంతే తప్పితే మనం అదేదో కుక్క కరిచేటికి అరవకూడదుమా, అది బాగా గుర్తుపెట్టుకో. ఇదేదో గురువు గారు చెప్పారు అని చెప్పేసి వెంటనే మనం ఇవాళ ప్రాక్టీస్ చేద్దామని చేయకండి. అర్థమైందండి. దాన్ని బిందువు అంటారు. ఏది? కామిని అర్థంలో. మరి యోగి అర్థంలో బిందువు అంటే ఏమిటి? మనస్సు ప్రాణముల కలయిక ఏదైతే ఉందో అది బిందువు. మనస్సు ప్రాణముల కలయిక స్థితిని బిందువు అంటారు. అంటే ప్రాణాయామం హఠయోగంలో మనస్సుని ఈ ప్రాణములతో ఎక్కడ కలిసిపోతుందో, అంటే మనోలయం అయిపోతుందో దాన్ని బిందు స్థానం. మీరు శ్రీచక్రం తీసుకోండి, బిందువు నుంచే మొత్తం విలసన. బిందువు అది సర్కిల్ ప్లస్ త్రికోణం కూడా. త్రికోణం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. బిందు అంటే ఏంటి? ద స్మాలెస్ట్ సర్కిల్. బిందు త్రికోణ. మీరు ఇప్పుడు లలితాసనం చదువుతారు, అన్ని చదవండి. విశుద్ధ చక్ర నిలయ, చక్ర అన్నారు. అనాహతాబ్జ నిలయ అయితే చక్రం లేదా అబ్జం. అనాహతాబ్జం తర్వాత మణిపూరాబ్జ, స్వాధిష్టానాంబుజ, అంబుజ అంటే అబ్జమే. మూలాధారాంబుజ అది కూడా అబ్జమే. అబ్జం అంటే పద్మం. ఇక్కడ విశుద్ధ మాత్రం చక్రం, మిగతావన్నీ అంబుజము. మీరు ఆజ్ఞ దగ్గరకు వచ్చేటప్పటికి అది చక్రము అబ్జము కూడా. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఇక మీరు పైకి వెళ్ళారనుకోండి, సహస్రారం వచ్చేటప్పటికి సహస్రారాంబుజారు. ఆ స్థితిని బిందువు అంటారు. ఆ స్థితిని ఏమంటారు? బిందువు అంటారు. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఈ ప్రాణాయామంలో ప్రాణాన్ని మనస్సుతో లయము చేసే స్థితి ఏదైతే ఉందో అది బిందువు. ఇది యోగి పరంగా. ఇక్కడ అర్థం ఏంటి? వీళ్ళిద్దరూ పరస్పర రత్యాభిలాషులై ఏకశయ్యాగతులై ఉన్నప్పుడు ప్రేరకముగా ఒకరినొకరు చేసేటువంటి చిరు గాయము. చిరుగు అంటానికి కూడా వెళ్ళేదాన్ని. అది గాయం కాదు నిజానికి, ఒక లిటిల్ మార్క్. ఇది ఎక్కడ చూడాలంటే మీరు వాళ్ళు ఎప్పుడు చూడాలో చెప్పాల్సి వస్తుంది. చూడండి, చదవండి, కొన్ని కావ్యాలు చదవండి, ఊరికే చదవకండి, సంపాదంబకు చదవండి. అవి ఎప్పుడు చూసుకోవాలో చెప్తారు అందులో. అది చూసుకున్నప్పుడు ఆ గత అనుభవం కలుగుతుంది. అది అసలు ఆనందం. ఇప్పుడు వచ్చేది ఆనందం కాదు, ఇప్పుడు మిగిలే శ్రమ. తర్వాత నెక్స్ట్ అది అపార కళానుభవం. అయితే ఈ బిందువులు ఈ ప్రాణమును మనలో కలపడంలో యోగి, ఈ దంతములు క్షతములో మంచి నైపుణ్యము కలగడంలో మంచి అపారము, చాలా ఎక్కువ అపారమైనటువంటి కళ. ఇక్కడ ఆగల కళ. ఈ కళానుభవము. ఈ కళానుభవం అంటే ఏమిటంటే, ముందర మనం కామిని యుద్ధులు, మీరు ప్రతిపత్తు దగ్గర నుంచి పాడ్యం వరకు ఇదే కరెక్ట్ గా ఉభయ భారతి శంకరాచార్యుల వాళ్ళు అడిగింది. అలా ఎప్పుడు ఉండకూడదు. కొన్ని కామస్థానాలు ఉన్నాయి, అంటే కామ ప్రదేశాలు. ఆ ప్రదేశముల్లో ఏమి చేయాలట చెప్పారు అక్కడ. స్పర్శ తుంబనము.
చేస్తే అప్పుడు కలిగేటువంటి ఆనందము వేరు. ఏమిటది? ప్రతిపత్తుని ఎక్కడంటే చదవమ్మా, పాదే చదవమ్మా. మొత్తం పద్యం మనం చక్కగా వాత్సాయన సూత్రాలు చదువుకుందాం. చెప్పమ్మా. పాదే గుల్పే. మొదట పాదే మొదట వినండి. అది ఏ తిథి నాడు ఏదో మీకు తర్వాత చెప్తాను. పాదే గుల్బే తథౌరౌచ ఊరూచ భగే నాభౌ కుచే హృది కక్షే కంఠే చ ఓష్ఠే చ. చూడండి, చ అనేటువంటిది తూచ అన్నమాట. అక్కడ అర్థం ఉండదు మరియు అని. గండే నేత్రే శ్రుతావపి లలాటే శీర్షకేశేషు కామస్థానం త్రివిక్రమా. దక్షే పుంసాంఘ్రి అది దక్షామే పుంసాంఘ్రి పుంసాస్త్రి. దక్షే పుంసాంశ్రీ అది దక్షే పుంసాంశ్రీ యావామే శుక్లే కృష్ణే అది యావామే శుక్లే కృష్ణే అంటే రివర్స్ అవుతాయి. ఇదే మన నిత్యారాధన. అదే నిత్యారాధనలో చూడండి, శుక్లపక్షంలో మీరు ఎలా చేస్తారు? కామేశ్వరి నుంచి ఇలా వెళ్తారు, కృష్ణపక్షంలో వెనక్కి వస్తారు. అదే కామకళా విలాసం చదవండి చెప్తారు. తర్వాత ఇది విపర్య అంటే ఇటు వెనక నుంచి రావాలి అని చెప్పి. అది ఇదిగో పాదాంగుష్టే ప్రతిపది. ప్రతిపత్తు నాడు ఏం చేయాలంటే ఆ పాదముల్ని స్పర్శ చెయ్యాలి లేదా చుంబనము చేయాలి. చుంబనం అంటే అర్థం ఏముంటుందని అనుకుంటున్నాను, అందుకే మూతి ఎలా పెట్టారు. మరి అది కూడా ఏం చెప్పండి. ఇది ఎలా చేయాలో కూడా చెప్పాలంటే కష్టం. మహాదేవ అది సరే చెప్పండి. నెక్స్ట్ ద్వితీయాం అంటే గుల్ఫే అంటే ద్వితీయ నాడు గుల్భములు అంటే ఈ శీల నడిచే అక్కడ ఉంటుంది. అదే ప్రతిరోజు అనకూడదు మనం ఇలాగా. నెక్స్ట్ ఊరు దేశే తృతీయాం తదియ నాడు ఊరు దేశములు అంటే తొడలు. చతుర్థం భగదేశ అది నాలుగో దేశం భగదేశము. భగము అంటే మర్మస్థానము. తర్వాత నాభిస్థానే పంచమి నాడు నాభి. నెక్స్ట్ షష్ఠ్యాం కుచమండలి. షష్ఠి కుచములు స్థానములు వక్షస్థలము. సప్తమ్యాం హృదయే చైవ సప్తమి నాడు హృదయము. అష్టమ్యాం కక్షదేశములు పక్షదేశములు. నవమ్యాం కంఠదేశం నవమి కంఠము. దశమ్యాం చోష్టదేశము ఓష్టములు అంటే పెదవులు పై పెదవి. ఏకాదశం గండదేశే ఇక్కడ ఉంటుంది. వాళ్ళు మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అక్కడ చూపిస్తారు ఆ కోణార్క్ లో. ఇటు ప్రతిపత్తి నుంచి ఇటు మళ్ళీ పౌర్ణమి నుంచి ఇటు చూపిస్తారు. ఇప్పుడు ఆనందం వేరు. అది ద్వాదశం నయనే తదా ద్వాదశ నాడు కళ్ళు. శ్రవణే చ త్రయోదశం శ్రవణే అంటే చెవులు. ఎప్పుడు త్రయోదశి నాడు. చతుర్దశ్యాం లలాట చతుర్దశి నాడు లలాట భాగం. పౌర్ణమి ఇప్పుడు శిఖ ఇక్కడ అది జ్ఞాతవ్యం ఇది ఇలా తెలుసుకో. ఇది నైనా క్రమము. అలా ఆ ప్రదేశంలో అలా స్పర్శ చుంబనము చేసుకుంటూ వెళ్తే ఆ స్థితి వస్తుంది. అందుకే అప్పుడు ఈ సంతానం లేమి ఇది ఉండేది కాదు అక్కడ. ఎందుకని రసస్పందన కలుగుతుంది. రసస్పందన కలిగిన తర్వాత ఖచ్చితంగా ఫర్టిలైజేషన్ ఈజీగా అయిపోతుంది. అది
ఎత్ర స్థానేన వసేత్ కామ యత్ర స్థానే వసేత్ కామ సదైవ సదైవ నకి చుంబనం నఖి. చూడండి అది చెప్పాను, సదైవ ఎక్కడైతే కమసనదో నఖి నఖి చుంబనం, స్పర్శించు. గట్టిగా గట్టిగా అంటే మరి ఇదిగా చుంబనం. మంత్రేణానే కర్తవ్యం. మంత్రేణాన కర్తవ్యం, అక్కడక్కడ మంత్రములు చేయాలి. మంత్రం అంటే ఏదో మంత్రాలు కాదు, అక్కడ ఒక తంత్రం ఉంది. అది సభలో చెప్పడం కష్టం, నేను చెప్పలేదు. నెక్స్ట్ జ్ఞాతవ్యం రతికోవిదైః. జ్ఞాతవ్యం రతికో అంటే రతిలో ఆ సంగమంలో కోవిదులు ప్రావీణ్యం కలిగిన వాడు ఇలా చేస్తారు. అప్పుడు వాళ్ళకి బోరు కొట్టదు, ప్రతిరోజు ఒక కొత్తదనంగా ఉంటుంది. అని చెప్పి ఎప్పుడు సేమ్ ప్రాసెస్ ఉందనుకోండి ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇది ఏది కళాస్థానములు అంటే. మరి యోగిలో కళ అంటే ఏమిటి? ఇప్పుడు కళలు కళ ఇప్పుడు ఆ బిందువునందలి సూక్ష్మమైనటువంటి ఇప్పుడు నాద బిందు కళాత్మిక. ఇప్పుడు మనకు ఆ మూడు వస్తాయి. ఆ కళములు ఏవైతే ఉన్నాయో అందులో సూక్ష్మం ఏదైతే ఉందో అంటే మనసు ప్రాణం కలిసి అందులో సూక్ష్మమైంది కళ. ఈ కళలు అనేకం. ఏమిటవి? అగ్ని సూర్య చంద్ర కళ. వీటినే కళలు అంటాం మనం. అంటే వీటిని మనలో ఆరాధన చేస్తాం. అగ్ని కళలు నువ్వు నీళ్ళు ఎక్కడ ఆరాధన చేస్తావు? నీ మూలాధారం నుంచి స్వాధిష్టానం వచ్చావు. సూర్య కళలు అనాహతం అంటే హృదయస్థానం. చంద్ర కళలు నీ సహస్రారంలో చేస్తావు, ఆ సూక్ష్మ స్థానం. ఇవి వాటి స్థానాలు. ఇది యోగి పరమగార్థం కళ అంటే. చూడండి, బిందు కళముల్లో నాదం అంటే యోగి ముక్తాసనమున. చూడండి, యోగి ముక్త నాదం అంటే ఏంటంటే యోగి ముక్తాసనములో అంటే మంచి. మీకు ఆసనాలు 5 చెప్పాను, ఎప్పటికప్పుడు మేము మర్చిపోయామంటే సంతోషం. ఆ 5 ఆసనముల్లో అతను ప్రాణాయామం హఠయోగంలో చేస్తే కొన్ని నాదాలు వినిపిస్తాయి. మూలాధారమందలి నాదము వినుటయే మోదము కదా అంటారు త్యాగరాజు గారు. ఏమిటంటే అవి నాదం అంటే చెప్తున్నారు. ఇప్పుడు నాదం అంటే కామిని విషయాలు చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు అప్రయత్నముగా ఆమె నుంచి వచ్చేటువంటి కొంత శబ్దం. అది ఏమిటయ్యా శబ్దం అంటే మీకు బాగా అర్థం కావాలనుకుంటుంది. యజ్ఞానికి పాటలు ఏదో ఎల్లారీశ్వరి పాటలు ఆగి తెలుస్తుంది, చక్కగా వర్తించారు నాద. ఆ నాదం ఏమిటంటే తెలిసే వాళ్ళు నాదం తెలుస్తుంది. మీరు కొన్ని పాటలు ఉన్నాయి, ఆ నాదం వాళ్ళు ఇద్దరు బాగా చేశారు, వాళ్ళిద్దరే చేశారు. ఇక సహజంగా ఎవరు చేస్తారు, అది సహజంగా ఉండాలి, అది నాదం ఇక్కడ కామెడీ. మరి యోగి పరంగా నాదం అంటే ఏమిటంటే యోగి మస్తకంలో శాంభవి ముద్ర అంటారు. శాంభవి ముద్ర అంటే ఏంటంటే అదే మనం ముస్లింలు చేసేది. ఇప్పుడు చూడండి, ఈ 2 చెవుల మీద ఇది ముంచుకొని ఈ 2 ఉంగరపు వేళ్లతో ముక్కుల్ని మూసి ఈ 2 మధ్యం వేళ్లతో కళ్ళ మీద పెట్టి లాహు అంటారు కదా వాళ్ళు, దాన్ని ఈ 2 చెవులతో వేసి ఈ 2 కళ్ళని ఈ పురుకుటి మధ్యంలో అంటే మనం బొట్టు పెట్టుకునే స్థానంలో నిలపడాన్ని శాంభవి ముద్ర అంటారు. దాన్ని శాంభవి ముద్ర అంటారు. ఈ 2 చెవులు ఇలా పెట్టేసుకుని ఈ 2 దాంతో ఇది ముక్కుల్ని మూసేసి దీన్ని ఇలా పెట్టేసి ఇలా మధ్యలో చూస్తూ ఉండాలి. ఆ చూస్తూ ఉన్నదాన్ని శాంభవి ముద్ర అంటారు. ఆ ముక్తాసనంలో శాంభవి ముద్రలో ఉండంగా ఒక యోగికి అది పవన ధారణ అంటే ఇలా చేసి ప్రాణాయామ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ సుషుమ్న మార్గములో అంటే ఇటు ఇడా పింగళ మధ్య మార్గంలో నీకు పవన కోశ, నీకు ఆ గాలి వినిపిస్తుంది. మనకు అసలు ఎప్పుడు మనం ఒంటరిగా లేంగే, మనకి ఎప్పుడు. అందుకే చూడండి, సంఘరహిత. నీకు ఇది ఉండాలి, సంఘంతో ఉండకూడదు. నువ్వు ఎప్పుడు సంఘం పెట్టుకోవాలి. వాడిట్టా వీడిట్టా వీడిట్టా వాడిట్టా వీడిట్టా వీడిట్టా నువ్వు ఇట్టా అయిపోయి నువ్వెట్టా. కాబట్టి నువ్వు సంఘరహితముగా అందరికీ ఒంటరిగా చేయమన్నారు తపస్సు.
అప్పుడు నీకు కొంత నాదం వినిపిస్తుంది. ఆ నాదం ఏమే నాదం వినిపిస్తుందో తెలుసా నీకు? అది కూడా చెప్పారు నీకు, చెప్తాను. దీనికి 4 అవస్థలు ఉన్నాయండి. ఏమిటంటే అవి: 1 ఆరంభావస్థ, ఘటావస్థ, పరిచయావస్థ, నిష్పత్త్యవస్థ అనే 4 అవస్థలు. చెప్పమ్మా. దీనికి శ్లోకాలు ఏమిటంటే: ముక్తాసనం స్థితో యోగి ముద్రాం సంభాయ సంభవి శుద్ధ సుషుమ్నా శరణో స్ఫుట మమల శ్రూయతే నాదః ఆరంభశ్చైవ ఘటశ్చైవ తథా పరిచయోపి చ నిష్పత్తి సర్వయోగేషు స్యాధావస్థ చతుష్టయం. అధా జలధి జీముత. ఎలా ఉంటుంది అంటే ఆ మాటలంటే అధా జలధి, ఒక సముద్రపు ఘోష విన్నట్టు నీకు వినిపిస్తుంది. జీమూత, ఒక మేక గర్జన లాగా వినిపిస్తుంది. 3 భేరి నినాదం, ఠం 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 అన్నట్టు వినిపిస్తుంది. మధ్య మర్దలము అంటే టకటక మధ్యలాగా. గంట కొట్టినట్టు వినిపిస్తుంది. గంట కాహళ వీణానాదం వినిపించినట్టు వినిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఇవి నువ్వు బయట వింటూ నువ్వు లోపల ధ్యానం చేస్తే రాజయోగంలో, హఠయోగంలో నువ్వు ప్రాణాయామంతో చేస్తావు. ఇవన్నీ రాజయోగంలో ఇవన్నీ బయట విన్నావనుకో, వేణువు, గంట, వీణ ఇవన్నీ వింటూ ధ్యానం చేస్తే నువ్వు ధ్యానంలోంచి నీకు ఆ నాదం వినిపిస్తుంది. ఆ నాదం విన్నామనుకో, అది నీకు ఎక్కడ వినిపిస్తుంది? ప్రాణము మనస్సు కలిసే చోట బిందు. అందులో సూక్ష్మంగా వెళ్ళామనుకో కాలం, అదే నాద బిందు కళాత్మిక. శ్రీచక్రంలో అర్చన చేస్తారు మీరు. ఇది విశ్లేషణ అంటే. అంతేపి కింకిణి. ఆఖరికి నీకు ఏమనిపిస్తున్నాయి అంటే, నీకు ఆఖరికి వినిపించే నాదం ఏంటో తెలుసా? కింకిణి. కాలి పట్టాల కింకిణి నాదము, లేదా గాజుల గలగల, లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి పట్టీల కింకిణి నాదం. ఇది ఆఖరి. అదిగో నెక్స్ట్. దీని తర్వాత వీణ, దీని తర్వాత దాని తర్వాత భ్రమరం. అంటే ఈ భ్రమరం వచ్చేసినట్టు. భ్రమరం అంటే 9 ఆ నాదం. ఝుమర నిస్వన నాదానుసంధానమేవ మన్యామహే ముఖ్య. ఆ మనోలయం అయినప్పుడు భ్రమరము 9. ఇదేంటి సీరియాటం. నీకు ముందర ఫస్ట్ వినిపించేది ఒకసారి నాదాలన్నా చెప్తాను, నా వినడం అది వేరే విషయం. ఒకసారి నాదాలు చెప్తాను. కథ చెప్పండి. కథ విని ఏం చేస్తారు మీరు చెప్పండి? అనగనగా ఒక అన్నప్పు నాడు వాడు కళ్ళు తీసి పీకాడు, ఇది చెప్పేసి ఏముంది లాభం ఉంది? అది కాదు కదా. ఓ పాము ఉంది, ఆ పాము తీసుకొచ్చి రాళ్ళు పెట్టేది, వేలు తీసేది. ఇది కథ కాదు. అందుకే మనం కథలోకి వెళ్తే మీరు తొందరగా అయిపోతుంది. కంగారు పడకండి. నేనేదో భారతం తీసుకున్నాను తీసుకోండి. కానీ ఆ తత్వం వచ్చినప్పుడైనా ఇంత ఉందని తెలుసుకోవాలి కదండి. ఇంత ఉందని తెలుసుకోవద్దు. అది సంగతి. చెప్పినా? చూడండి, అది అవస్థలు 4 అవి చెప్పాను కదా. ఆరంభము, ఘటావస్థ, పరిచయ, నిష్పత్తి అవస్థ. ఇప్పుడు నాదములు ఏమేమిటంటే, ఇప్పుడు చదివమ్మా. సరే నువ్వు ఎక్కడి నుంచి ఒకటి చదువు, నాకు కావాల్సిన చెప్తా. టైం వేస్ట్ చేసి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆరంభశ్చైవ ఘటశ్చైవ
తథా పరిచయోపి చ నిష్పత్తి సర్వయోగేషు సాధ్యావస్థ చతుష్టయం వెరీ గుడ్. అదౌ జలది జీవము. అదుగో అథౌ జలధి, అక్కడ జలధి చూడండి, సాగర కోశ. అందుకని అక్కడ కూర్చుని వినాలి. విని నువ్వేం చేయాలంటే కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ బయటది నీకు లోపల వినిపిస్తుంది. అంటే ఎక్కడ నువ్వు కూర్చోవాలో చెప్తారు. 2 జీమూత. జీమూత అంటే మేఘ గర్జన. 3 భేరి. భేరి చర్చర సంభవ. భేరీ నాదం అంటే ఒక గంట ఏనుగు హీంకారం లాగా ఉంటుంది. తర్వాత మధ్యల మధ్యలాగా. నెక్స్ట్ 6 గంట. తర్వాత కాహళము. గంట మమ్మల్ని ఉంటే కాహళం కొంచెం పెద్దగా ఉంటుంది. తర్వాత ఇక అంతేతు చివరికి. ఇది మొట్టమొదటిలో నీకు వినిపించేవి ఏమేమిటి? మొట్టమొదటిలో వినిపించేది జలధి, జీమూత, భేరి, చర్చ. తర్వాత మధ్యమంలో నీకు ఏమి వినిపిస్తాయి? కొంతసేపు వాళ్ళకి మధ్యల గంట. గంట కాహళం. ఇక నీకు అంతంలో అంటే నువ్వు ఆ బిందువు దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అప్పుడు నీకేమి వినిపిస్తాయి? కింకిణి, గలగల. తర్వాత కింకిణి వంశ. వంశ అంటే వేణునాదం. వంశీ అంటే వేణునాదం. కింకిణి, వంశీ, వీణ, భ్రమర, నిస్వన అంటే శబ్దం. ఇది ఆఖరిగా వినిపించేటువంటి. ఇది ఎక్కడెక్కడ వినిపిస్తుందో కూడా చెప్పారు మీకు. మీకు మొదటిది ఎక్కడ వినిపిస్తుంది తెలుసా? నీ శరీరంలో మూలాధారం స్వాధిష్టానం దగ్గర వినిపిస్తాయి ఇవన్నీ. ఇది ఆ గుణం. నీకు కరెక్ట్ గా ఈ అనాహతం దగ్గర ఆ మధ్యలో కొట్టుకున్నట్టు నీకు ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆ వేణునాదం వినిపిస్తుంది. అందుకు ఆయన వేణువు పట్టుకున్నది. సరస్వతి వీణ పట్టుకున్నది. అది వీణ పట్టుకుందంటే ఒరే నాయన ఆ నాదం వినరా ఆయన అని చెప్పి. అది సంగతి. ఆ గజ్జల గల. అందుకని ఆడపిల్లల్ని పెట్టుకోమని. వెతికానండి. నువ్వు వెతికా నాని ఏం చెప్తాం? అక్క గలగల వేసుకునేటట్లు చప్పుడు వేసుకోవాలి. చెప్పు నేను ఫ్యాషన్ గా 1 అరో వేసుకుంటాను. వేసుకోకూడదు, వేసుకోవాలి. గలగలలాడాలి. ఆ వినపడాలి. ముందర కింకిణి, వెంసి, వేణు, వీణ, భ్రమర గీతము. అందుకే భ్రమర గీతాలు మనం విన్నాం భాగవతంలో. భ్రమర గీతాలు అన్నారు. ఇది నాదం ఇక్కడ. మరి వీళ్ళ దగ్గర నాదం ఏంటో చెప్పేసాక మీకు నేను దాన్ని మీరు కాకంటే హాగే యజ్ఞానికి పాటలు వినండి సార్. యజ్ఞానికి పాటలు ఎందుకంటే అందరికీ అనుభవాలేగా. వాడికి యజ్ఞానికి అమ్మ మొగుళ్ళలాగా మనం పాట పాడగలం, మనం ఇవ్వగలం నాదం. అంటే మనం బయటికి ఇవ్వలేం కాబట్టి ఇవ్వట్లేదు. ఇవి నాదాలు. ఈ నాదములు ఆ నాదములాగా ఉంది. ఈ బిందువులు అంటే ఈ దంపతులు ఆ బిందువులాగా ఉంది. ఈ కళలు ఆ కళల్లాగా ఉన్నాయి. అలా చేసేటువంటి కామినులు యోగుల్లాగా ఉన్నారని వాళ్ళ పనే వాళ్ళు చేసుకుంటున్నారు సుమా. వాళ్ళు యోగులు ఏమి అసలు ఈ పద్యం అంటే వీళ్ళ పనే వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ అది ఇంకొకసారి వింటారు. మీకు 2 అర్థాలు పరిపూర్ణంగా చెప్పానని నేను భావిస్తాను. తర్వాత కాళహస్తీశ్వరుడు మీకు అర్థం కావడం కాళహస్తీశ్వరుడు దయ. చెప్పండి. అర్థం కాకపోవడం కూడా కాళహస్తీశ్వరుడు దయ. చెప్పండి. పరిచిత బిందు. ఆ బిందువులు చేయడంలో నైపుణ్యం ఉండాలి. లేదనుకోండి ఇదవుతుంది అసలు. పరిచిత బిందు నైపుణి, అపార కళానుభవ ప్రసక్తి, నాదరస వివేక సంపద. నాదంలో ఆ వివేకంలో ఆ సంపద వాళ్ళు అనుభవించేటప్పుడు సదా వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ సుఖవాక్యం ఈ కామినులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ ప్రేరేపణ కోసం చిలకలు పెంచుకుంటారు. ఆ చిలకలు పెంచుకుని ఆ చిలకల మాటల ద్వారా చెప్పిస్తుంటారు. చిలక చిలక అని. వాళ్ళు ఏం చేస్తారు? సదా సుకుడు వ్యాసుడు కొడుకైన సుకుడి మాటలు వింటూ ఉంటారు. ఇది యోగి పరంగా. వీళ్ళు ఇక్కడ సుఖ అంటే చిలుక, ఇక్కడ సుఖ అంటే సుఖ మహర్షి మాటలు వింటారు. సదా సుఖవాక్య
సుధానుభూతి. ఆ సుకుడు, ఆ చిలక మాటలనేటువంటి అమృతం వింటూ అనుభవిస్తారు వీళ్ళు ఈ సుఖ మహర్షి మాటలు అనేటువంటి అమృతాన్ని అనుభవిస్తారు యోగులు. ఇదే ఇదే మళ్ళీ వాళ్ళు వేరు కాదు. ఇది పాటు చెప్తానండి, వాళ్ళు వేరు కాదయ్యా, రెండు ఒకటే. ఇదే సుఖం వాళ్ళకి. ఈ చిలకే ఆ సుఖుడు, ఆ బిందువే ఈ నాదం, ఆనందమే ఈ నాదం. మీకు మళ్ళీ దొరకండి ఇవి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంతవరకు నేను చెప్పలేదు, ఇది మళ్ళీ మీకు దొరకదు. మీరు మళ్ళీ తన్నుకోవాల్సిందే దొరకాలంటే. అట్లీస్ట్ అనేక క్రోడీకరించి ఒక చోట చెప్పబడుతుంది. ఇవన్నీ మీరు ఒక్కోసారి చెప్పాలంటే మళ్ళీ దొరకవు. ఇంకోటి చెప్పాలంటే, మహాభారతం అప్పుడు కూడా నేను ఇంత ప్రిపేర్ అవ్వాలి. నేను చెప్తున్నా కానీ శాస్త్రి గారు వీడు కాళహస్తీశ్వర మహన్ చెప్పగలడా లేదా అని పరీక్షించడానికి ఆయన నన్ను కోరి ఉన్నాడని నేను చూడగా చెప్పండమ్మా. మోహరహిత వృత్తి. అది మోహరహిత వృత్తి. వాళ్ళకి ఏముంటుందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కామెంట్, వాడికి వీడి మీద మోహమే ఉండదు. వాడు వచ్చాడా, ఏంటి పని తీసే, వాళ్ళ కాలం డబ్బులు వచ్చాయని పనేది, మోహం ఉండదు. అందుకే దత్తాత్రేయుడు కూడా అసలు నా పరమ గురువులు వాళ్ళే అన్నారు. వీడికి యోగికి ఎలాగ మోహం ఉండదు. వీడికి అసలు అవిద్య అనేటువంటిది లేకుండా వీళ్ళకి ఇక్కడ మోహం లేదు. అంటే ఎవరి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండదు వాళ్ళకి. అక్కాసేపు అంతే నటన, అది కూడా ఈ సోదల బారేజ్. ఆ తర్వాత వాడేవాడో వీడేవాడు కదండి. అందుకే ఆ ఉద్దేశంలో వేసి అని చెప్పినా కూడా తప్పలేదని చెప్పాను. మోహరహిత వృత్తి. అది ప్రస్ఫురం, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అనంగ రహస్యం. ఈ కామిని విషయంలో అనంగ రహస్యములు అంటే ఆ మన్మథ రహస్యాలు వీళ్ళు ఆ ప్రక్రియ వీళ్ళు ఆచరించేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చేసేటప్పుడు. ఇక్కడ అనంగము అంటే, అనంగం అంటే మనస్సు. అంటే మనస్సుకి అంగములు లేవుగా. మనోరహస్యములు అంటే ఆ మనస్సుని నిగ్రహించడంలో, ఆ మనస్సును గురించి నువ్వు తెలుసుకోవడంలో విచార అంటే ఈ మనస్సుని నువ్వు విచారించాలి. ఏమిటి మనస్సు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అది దీని ఆర్జన్ ఇది ఎక్కడ అని నువ్వు తెలుసుకోవడమే విచారణ కదా. అక్కడేమిటి అనంగ రహస్యాలు విచారణ చేస్తున్నాడు. ఇప్పుడు వీడున్నాడు, ఎవరిని ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అలాగే చేస్తారు. అలాగే ఇక్కడ వీడు కూడా రసజ్ఞుడు, రసికుడు అయితే ఆ తిథిని బట్టి ఆయా ప్రదేశముల్లో వాళ్ళు ఏకాగ్రత చూపిస్తారు. కాబట్టి ఈ వివేక బుద్ధులు అక్కడ ఉన్నటువంటి కామినీ జనములు, అక్కడ ఉన్నటువంటి ఆ కామినులు యోగి జనంబు పోల్తుంది. అదేమిటండి, అపురమున అంటే మరి కామినీ జనములు చెప్పి మరి ఇక్కడ యోగి జనములు చెప్పాడు. ఈ దోషం కదండి ఇది. మరి లక్షణ గ్రంథం ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా ఇందులో దోషం కదా అంటే దానికి కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే చెప్పమ్మ. మణితమును స్వీకృతానీనితం పురోణోక్తి. తర్వాత రతికాలే స్త్రీణాం, అది చెప్పాను కదమ్మా, చెప్పాను కదా. రతికాలంలో స్త్రీలు కంఠం నుంచి వచ్చేటువంటి దాన్ని చెప్తామని నాదము అని చెప్తారు. యోగి జనంబులు ఏకవచనం, కామిని జనులు బహువచనం. ధీమంతులకు ఉద్వేగము కరంగాని చోట, ధీమంతులకు ఉద్వేగము కాని చోట్ల లింగ వచన వ్యత్యాసాదులు దోషములు కావని దండి కావ్య దర్శనములో చెప్పారు. దండి అనే మహాభావుడు ధీమంతులు ఉద్వేగము కాని చోట్ల, మీకు సంస్కృత ప్రమాణం చూపిస్తాను నేను, చదవమా. లింగ వచనే భిన్నే నాధిక కాపివ ఉపమా దూషణాలయం యత్రోద్వేగో నదీమతః. ఉద్వేగము లేని చోట
మీరు ఉద్యోగాలు ఏంటంటే మీరు రెండింటినీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు. మీరు అందులో నిమగ్నులై చెప్పనప్పుడు బహువచనములను ఏకవచనములతో అప్పుడు లింగం వచనమే కాదు లింగ భేదములు అంటే పురుషుల్ని స్త్రీతో పోల్చొచ్చు, ఒక పురుషుల్ని నపుంసక లింగాలతో పోల్చొచ్చు, పురుషుడు కానీ స్త్రీ కానీ. లింగ భేదము కానీ అంటే జెండర్ భేదము కానీ వచనము నంబర్ భేదము కానీ పాటించవలసిన అవసరము లేదు అని దండి కావ్య దర్శనం చెప్పారు. దాని ప్రకారంగానే ఈయన రాశారు. ఇది దోషము కాదు. అది అర్థమైందండి? పద్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే స్పందనలో చెప్పండి. ఇంకొక రోజుని ఈ పద్యం కోసం స్పెండ్ చేయడానికి కూడా నేను చెప్తున్నాను. వచ్చే పద్యం కూడా మళ్ళీ శ్లేషాలంకారం. వచ్చే పద్యంలో ఒక ఏనుగు ఒక యోగిని పోలుస్తారండి. అసలు అది ముందు పరస్పర విరుద్ధములు. ఒకదానికి దీనికి పోల్చాలంటే ఉపమ చెప్పాలంటే దానికి దీనికి సరైన లక్షణం ఉండాలి. దాన్ని ఏమంటారంటే ఉపమానం దాంట్లో ఏకలక్షణం ఉండాలి. ఇప్పుడు ఆమె ముఖం చంద్రబింబం లాగా వెలుగుతుంది, చంద్రబింబం వెలుగుతోంది, ఈ ముఖం వెలుగుతోంది. ఇక్కడ ఈ ముఖం నల్లగా మట్టి కొట్టుకుపోయింది, ఇది వెలగట్లే. అప్పుడు ఈ ముఖం చంద్రబింబంలాగా వెలుగట్లేదు అనలేవు. నువ్వు వెలగంది ఏదో తీసుకొచ్చి దీనికి పెట్టాలి. కానీ ఇక్కడ ఇది ఇది పరమ లౌకికం, ఇది పరమాధ్యాత్మికం. ఈ రెండింటినీ ఉపమానం చేసిన ధూర్చర్య పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ పద్యాన్ని ఇంకొకసారి చెప్పుకొని రామచరితమానసులో చెప్పండి. పరిచిత బిందు నైపుణి పరిచిత బిందు నైపుణీన అపార కళానుభవ ప్రసక్తి నాదరస వివేక సంపద సదా సుఖవాక్యాను సుధానుభూతి మోహరహిత వృత్తి ప్రస్ఫురదనంగ రహస్య విచార బుద్ధి అపురమున కామినీ జనులు కొల్తురు భోగి జనంబు పోలికం. అది మహాదేవ్. ఒక పద్యం చెప్పుకోగలిగాం. ఇప్పటికి మనం ఎన్ని పద్యాలు చెప్పాము? 24 పద్యాలు చెప్పామండి. ఏమండి 18 రోజులు. సరే, ఇంకో పద్యం రేపు కూడా శ్లేషాలంకారమే. తర్వాత అసలు మీరు ఇదే ఇలా ఉంటే మరి రాఘవ పాండవి అనేటువంటిది ఎవరు పింగళ సూరం రాశారే, అది మొత్తం కావ్యమంతా 2 శ్లేషాలు మొత్తం. పైగా ఒకవైపు భారతం, ఒకవైపు రామాయణం. ఏమి పింగళ సూరం, ఏమి కవులు ఈ దేశంలో పుట్టారు. వాళ్ళ కావ్యాలు చదవకపోతే మన కనీసం ఇంతమంది కవులు ఉన్నారని తెలుసుకో. రామచరితమానసులో ప్రతాప భానుడి గురించి మనం వింటున్నాం. ఆ ప్రతాప భానుడు తనకు తండ్రి సత్యకేతు, ఆయనకి 2 కొడుకులు, ప్రతాప భానుడు, హరిమర్దనుడు. ఈ ప్రతాప భానుడిని రాజుగా చేశాడు. రాజుగా చేసేటప్పుడు ఈయన చక్కగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. అందరూ సుఖంగా శాంతిగా ఉంటున్నారు. ఎక్కడ అన్యాయము అక్రమము లేవు. హాయిగా ఇతను తన తండ్రి కట్టించినటువంటి ప్యాలెస్ లోనే ఉన్నాడు. మళ్ళీ కొండల్ని తులిచి అవతల పారేసి తను ప్యాలెస్లు కట్టుకోలేదు. ఆయన జిల్లా కోటో లేకపోతే ప్రదేశానికి ఒకటో ప్యాలెస్లు కట్టుకోలేదు. ఒకటే ఉన్న దాంట్లో ఉన్నాడు. ఎవరు? ప్రతాపపాను. అంతే దొరికింది కదా ప్రజల సొమ్మని చెప్పేసి ఆయన కట్టుకోలేదు. బాబా అది చెప్పండి. చౌపాయి నృపహితకారక సచివ శయాన నామధరమరుచి శుక్ర సమాన సచివ శయాన బంధు బలవీర ఆపు ప్రతాప పుంజ రణధీర సేన సంగ చతురంగ అపార అమిత సుభట సబ్ సమర జజారా సేవ బిలోకి రావు హర్షాన అరుబాజే గహగహే
గహగహే నిశాన గహగహే నిశాన విజయ హేతు కటకయి బనాయి సుదిన సాది నృపు చెలెవు బజాయి జహతః పరి అనేక లరాయి జీతే సకల భూప బరియాయి సప్త దీప్ భుజబల్ బసకీన్హే లై దండ చాడి నృపుదీన్హే సకల అవని మండల తెహికాల ఏక ప్రతాప భాను మహిపాల అతని మంత్రి అయిన ధర్మరుచి నీతిజ్ఞుడు. ఆయన ఈ ప్రతాప భానుడు యొక్క మంత్రి ధర్మరుచి, ఆయన మంచి నీతి తెలిసినవాడు, అంటే అనేక ధర్మశాస్త్రాలు తెలిసి ఉన్నాడు. ఎందుకంటే రాజును నిజంగా నడిపించేది మంత్రులండి. ఒకప్పుడు మీరు ఈ నిజాం సామ్రాజ్యంలో కూడా తీసుకున్నప్పుడు కూడా మంత్రులు బ్రాహ్మణులుగా ఉన్ననాళ్ళు నిజాం రాజ్యానికి వచ్చిన భంగమే లేదు. ఎందుకంటే అక్కడన్నా మదన్న ఎప్పుడైతే ఆఖరతను ఉన్న బ్రాహ్మణుని తీసేసి ముస్లింని మంత్రిగా పెట్టుకున్నాడు కాసిం రజ్వీ అనే, అయిపోయింది సామ్రాజ్యమే నాశనం అయిపోయింది. ఎందుకని మంత్రులు ఎప్పుడు వీళ్ళు ఉండాలి, మంత్రాంగం. ఎప్పుడు చూసినా మీరు బాగా చరిత్రలో చూసుకుని మంత్రులు ఎప్పుడు బ్రాహ్మణులే. ఇప్పుడు మీరు మహామంత్రి తిమ్మర్సు బ్రాహ్మణుడు, తన మంత్రాంగం చూశారు ఎంత గొప్పగా ఉంటుంది. అలా మంత్రులు, అలాగే చంద్రగుప్తుడు మంత్రుడు, చాణక్య రాక్షస మంత్రులు, అందరూ బ్రాహ్మణులు. మిగతా వాళ్ళు అన్య కులస్తులు మంత్రులుగా ఉన్నది చాలా తక్కువ. మనల్ని పెట్టేవాళ్ళు ఇప్పుడు సామాన్యం మంత్రాంగం. తర్వాత రాజనీతిలో శుక్రాచార్యునితో సమానం. ఆయన రాజనీతిలో శుక్రాచార్యుడితో సమానమైనటువంటి వాడు ఈ ఆయన మంత్రి పేరేంటి? ధర్మరుచి. చూడండి, ఆయన పేరే ధర్మరుచి. అంటే ధర్మమ ఎందు రుచి గలవాడు, లేదా రుచి అంటే ప్రకాశము, కాంతి. రుచులు అంటే మన కాంతి, కిరణములు అని. రుచి అంటే రాజైన ప్రతాపభానుడు స్వయముగా పరాక్రమవంతుడు. అది రాజైన ప్రతాపభానుడు, ఆయన స్వయంగా ప్రతాపవంతుడు, రణధీరుడు. చతురుడైన మంత్రి, ఈయన చతురుడు అంటే మంచి చతురత కలిగినటువంటి బలశాలి అయిన తమ్ముడు హరిమర్దనుడు. ఆయన స్వయంగా ప్రతాపవంతుడు, మంచి ఇంకా బలవంతుడైన తమ్ముడు, మంచి రాజనీతిజ్ఞుడైనటువంటి ఆయనకు అండగా ఉన్నారు. తర్వాత అపారమైన చతురంగ బలములు కలవు. అపారమైన చతురంగ బలాలు మామూలుగా, చతురంగ బలాలు చాలా. వీరులైన యోధులు ప్రాణములకు తెగించి పోరాడువారు. వీరులైన యోధులు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు ప్రాణానికి కూడా తెగించి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సంఘం వాళ్ళు సైన్యములు రాజునకు హర్షమును కూర్చున్నవిగా. సైన్యములు ఎలా ఉండేవి? రాజుకి ఎప్పుడు ఆనందం కూర్చేటట్టుగా ఉంటాయి. నగరాలు బ్రోగుచుండగా, నగారాలు అంటే ఇట్లా ఇదన్నమాట, ఇది పెద్ద డ్రమ్. అది ఏంటంటే ఆ నగారా అంటే ఏంటంటే ఇప్పుడు మనం చాటింపు వేయడానికి, అంటే ఢమ్ 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 అనే ఒక వార్నింగ్, కాషన్స్ ఇవ్వడం. నగారాలు బ్రోగుచుండగా మంచి ముహూర్తమున రాజు దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఈయన దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు, నగారాలు మోగిస్తూ. యుద్ధములలో అతడు రాజులను అందరినీ జయించాడు. ఈ దండయాత్రకు బయలుదేరాడు, తన మొత్తం రాజులందరినీ జయించాడు. అసలు కొంతమంది, అయ్యా మేము ఎందుకంటే యుద్ధం, మేము మీకు సామంతులం అని వాళ్ళే ఒప్పుకుంటారు. తన భుజబలంతో సప్త ద్వీపములను 7 ద్వీపాలు. చూడండి, అప్పటికే సప్త ద్వీపం ఉన్నాడు, ఇప్పటికీ మనకి 6 ద్వీపాలే ఉన్నాయి. అది కూడా అమెరికాని 2 భాగాలు చేస్తే, అదే మనం తెలుగులో చూసుకుంటే నవఖండల మండలాధీశుడు అని చెప్తున్నాం. మరి నవఖండలాలు ఏమైనాయి? అసలు ఇంకా రీసెర్చ్ జరగాల్సింది చాలా ఉందండి. నవఖండల మండలాధీశుడైన ఈ హరిశ్చంద్రుని అని చెప్పాడు. మరి మనకి ఇంకా ఉన్నటువంటి ఇంకా ఖండాలను ఉన్నాయి, మరి ద్వీపాలు 7.
ఏడు రకాల పరాజితులైన ద్వీపాలు: రాజుల జంబూ నుండి ద్వీపము, కర్పూర ద్వీపము, క్రౌంచ ద్వీపం. మన జంబూ ద్వీపం, క్రౌంచ ద్వీపం అమెరికా, కర్పూర ద్వీపం. అలా 7 ఖండాలు. పరాజితులైన రాజుల నుండి పన్నులను స్వీకరించి వారిని అది విడిచిపెట్టారు. పరాచితులైన రాజు వాళ్ళ దగ్గర నుంచి పన్నులు తీసుకుని ఇట్లు ప్రతాపబాణుడు అఖండ మండలములకు ఏకైక అఖండ మండలములకు ఏకైక సమ్రాట్గా మిగిలిపోయాడు. తర్వాత దోహ. ఇప్పుడు చెప్పండి. స్వబస విశ్వ అమ్మా స్వబస స్వభస విశ్వకరి బహుబాల బాహుబల బాహుబల నిజపుర కీనః నిజపుర కీన్హ ప్రవేశు అరదు ధరము కామాది అరద ధరమ కామాది అరద ధర్మాది కామాది సుఖ సేవై సమయ నరేషు సమయ నరేషు. ఈ విధముగా సమస్త భూమండలను జయించి ఈయన సమస్త భూమండలాన్ని జయించాడు. రాజు తన నగరమును ప్రవేశించి రాజు మళ్ళీ తిరిగి తన నగరానికి ఒక చౌపాయక దహాలో ఈయన వెళ్ళాడు, జయించేశాడు, పన్నులు ఇస్తున్నాడు. మళ్ళీ తన నగరానికి ప్రవేశించి ఆయన అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. ప్రజలని కూడా అంతే సుఖంగా ఉన్నారు. వాళ్ళు రాజుగా సుఖంగా లేడు, అందరూ ఉన్నారు సుఖంగా. ధర్మార్థ కామములను యథాయోగ్యముగా పాలించుచుండెను. అంటే మన టైంని కూడా అండి మనం ఎలా చేయాలంటే సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, ధర్మ అర్థ కామ మోక్షములకు వాడుకోవాలి. అది తప్పితే నువ్వు మొత్తం ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినా తప్పు కాదు, అది తప్పేది. సార్ నేను ఇప్పుడు ఇదే చేసుకుంటున్నాను, ఏది చేయాల్సిన వయసులో. నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత నేను ధర్మ అర్థ కామ మోక్షాలకు నేను టైం ఇస్తానన్నట్టు కుదరదు. నీ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు నీ టైంని అలాట్ చేయాలి. నువ్వు మంచి ఎవరంలో ఉన్నావు, అప్పుడు ఏం చేయాలి? ధర్మ అర్థ కామములకి మోక్షానికి పోతారు. ఆ పరిస్థితి నిలబడుకుంది, ఈ ప్రపోర్షన్స్ మారుతూ ఉంటాయి, మారాలి కూడా. తర్వాత చౌపాయ్ భూప ప్రతాప భాను బలపాయి కామతేను బై భూమి సుహాయి సబ దుఃఖ భరజిత్ ప్రజా సుఖారి ధర్మశీల సుందర నరనారి సచివ ధర్మ రుచి హరిపద ప్రీతి నృప హిత హేతు సికవ నిత నీతి గురసురు సంత పితర మహీదేవ కరయీ సదా నృప సబకే సేవ భూపధరమ జే వేద బకాని సకల కరయీ సాదర సుకుమాని దిన ప్రతిదేయి విధి దాన సునై శాస్త్ర వరవేద పురాణ నానా బాపి కూప తడాగా సుమన వాటిక సుందర బాగా విప్రభవన సురభవన సుహాయే సబ కీర్తన విచిత్ర బనాయే ప్రతాపభానుని పాలనలో భూమి కామధేను వలె కోరిన ప్రతాపభానులలో భూమి కామధేను అంటే ఇప్పుడు రాజు చక్కగా పరిపాలిస్తున్నాడు అనుకోండి. భూమి ప్రకృతి జల పదార్థం కాదు కాబట్టి మీకు ఇక్కడ ఏదైనా వచ్చిందంటే అక్కడ ఏదో అన్యాయం జరుగుతుందనే అర్థం ఉందని అందులో అనుమానం లేదు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వీడాబాడని కాదు. కరువు కాటకాలు, మహామారులు ఎవరు సంభవిస్తామంటే ఒక అన్యాయుడు, అక్రమ పరుడు, అహంకారి అయినటువంటి రాజు పరిపాలించినప్పుడు ఇవన్నీ వస్తాయి. సరే అది మన దేశంలో అంటే ప్రపంచం అంతా అలా ఉంది, ఏం చేస్తాం దాన్ని? అదే కాబట్టి భూమి కామధేనులాగా ఏం కోరితే అది అంటే ఏం కోరితే అది ఇస్తుందంటే నువ్వు కానీ నాకు కావాలని ఇచ్చే కాదు అంటే భూమి సస్యశ్యామలంగా తర్వాత ప్రజలు అసలు దుఃఖం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు హాయిగా ఉంటారు. స్త్రీ పురుషులు సుందరులు ధర్మాత్ములు వాళ్ళు ఎలా ఉండరు? మంచి సుందరంగా అలంకరించుకునేవాళ్ళు. రామాయణంలో మంచి అలంకారంగా ఉండేవాడు, ధర్మంగా ఉండేవాడు.
మంత్రి అయిన ధర్మరుచి మంత్రి అయిన ధర్మరుచి ఈయన శ్రీహరి రాజునకు హితైషి అంటే రాజు యొక్క హితం, రాజు యొక్క మేలే కోరుతూ ఉండేవాడు. అందువలన రాజు గురువులను అందువలన రాజు చూడండి, ఈయన ఆ రాజు కరెక్ట్ గా నడిపించారు. కాబట్టి ఈ రాజు ఏం చేశాడు? గురువుల్ని, దేవతల్ని, సజ్జనుల్ని, పితరులు అంటే ఆయన పితృదేవతలని, బ్రాహ్మణుల్ని భక్తి విశ్వాసాలతో. దీనికి కారణం ఎవరు? ఇదిగో ఈ మంది ఆయన ఇవాళ అమావాస్య నాన్న మీ పితృదేవతలకు తెలియదు, ఇవాళ తప్పని నాన్న ఇవాళ ఆ పంచపర్వముల్లో ఒక పర్వం నిన్న మీకు నేను చెప్పాను, పంచయజ్ఞ ప్రియములు. ఆ పంచయజ్ఞములు ఈయన చేత చక్కగా చేయించారు. ఎవరు? ఆయన రాజధర్మములను అన్నిటినీ వేదోక్తముగా ఎలా చేయాలో అంత సాదరముగా నిర్వర్తించారు. నిత్యము అనేక దానములు చేయొచ్చు. వేదశాస్త్ర పురాణములు అంటే 6 రోజులు నక్షత్ర దానాలు అన్నది మనం కూడా ప్రారంభించాం కానీ చేయలేకపోయాం. నక్షత్ర దానాలను మిగతా రోజుల దానాలు అలా చేయిస్తూ ఉండేవాడు. వేదశాస్త్ర పురాణములను ఎప్పుడు సమయం దొరికినప్పుడు వేదముల గురించి శాస్త్రములుగా పురాణాలు వింటూ ఉండేవాడు. సమస్త తీర్థములను క్షేత్రములను క్షేత్రములలో బావులను, చెరువులను, తీర్థములో క్షేత్రముల్లో ఈయన ఏం చేశారు? అందుకే రాజులు వాళ్ళు బావులు, చెరువులు ఏర్పాటు చేశారు. ఉద్యానవనం. ఎందుకంటే వాళ్ళు రెస్ట్ చేసుకోవడానికి పనికో. మనం ఇప్పటికి కూడా మీరు వెళ్ళండి అరుణాచలం అండి, అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు మంటపం ఇచ్చినటువంటి 1000 స్తంభాల మంటపం ఉంది. వాళ్ళు కోనేరులు ఇవన్నీ చేయాలంటే వాళ్ళు మంచినీళ్ళ కోసం చెరువులు, ఉద్యానవనాలు వాళ్ళు కొంతసేపు ఉండి ఉండవచ్చు. దేవతా మందిరాలు, బ్రాహ్మణులు గృహాలు కట్టించి ఇచ్చాడు. జహాలగి కహే పురాణ श्रुति एक सब जागा बार सहस्र नृपा किए సహిత అనురాగ. రాజు వేదశాస్త్ర పురాణంలో పేర్కొనబడిన పెక్కు యజ్ఞములను, ఆ వేద శాస్త్రముల్లో చేసినటువంటి అనేక యజ్ఞములు, యాగములను వేదములో ఎలా చెప్పబడిందో అలా చేశాడు. భక్తి శుద్ధులతో ఎలా చేశాడు? భక్తితోనూ శ్రద్ధగా అనేక చక్కగా చేయాలి. అది చేశాడు. ఎవరు? ఈ ప్రతాపప్ప. ఈ పరిపాలన ఇలా సాగుతుంది. మన రాష్ట్రాల్లోనూ మన దేశంలోనూ ఇటువంటి పరిపాలన రాగా ధర్మము నిలబడగా. వాళ్ళు చేయకపోవచ్చు కానీ చేసే వాళ్ళకి చేయూతనివ్వగా. రూపమా ఘరాభయాలు దీపం దర్శయం దీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం ఓం ప్రాణాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. मध्ये मध्ये पानीं समर्पयामः. समर्पयामि ताम्बूलचर्वणानन्तरं समर्पयामि मङ्गलमहानीराजनदीपम्. रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः.
रुद्राय नीलकण्ठाय अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। हर नम पार्वतीपतये हर हर महादेव हर कलाभ्यां शूलालङ्कृतशशिकलाभ्यां जलपप्लवाभ्यां हस्ते शुक्रगणकलाभ्यां शिवाभ्यामस्तु गत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्यां चामरम्यां स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं लोकाः समस्ताः काले वर्षतु पर्जन्यं ब्राह्मणाः सन्तु अभद्रापुत्रणसन्तु पुत्रणसन्तु बहुकिरणापनाः सर्वान् मां सहकुटुम्बं सशिवपरिवारं रक्षन्तु मनोरथफलसिद्धिरस्तु सर्वं श्रीकृष्णचरणारविन्दार्पणमस्तु। महादेव 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 शास्त्री गाరు महादेव 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 गुरु गाరు महादेव 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 तल्ली శ్రీలలిత महादेव गुरु गाరు ఓయ్ శివవల్లని ప్రాజ్ఞ గురు గారు ప్రాజ్ఞుడు ప్రాజ్ఞాగాడ్ 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 మహాదేవ మహాదేవ్ 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 గురు గారు మహాదేవ 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 కామాక్షి మాస్టర్ గారు నమస్కారం అమ్మా.